దేవునికి స్తోత్రం. మరి ఈ మంగళవారాన్ని పరిశుద్ధ మంగళవారం అంటారు. యేసు ప్రభు వారు మరి లూకా సువార్త 3:23 ప్రకారం ఆయన 30 సంవత్సరములు ఈడు గలవాడైనప్పుడు ఈ యొక్క సువార్తనైనా ప్రారంభించడానికి చెప్పి సంతోషం ప్రారంభించి సుమారు 3.5 సంవత్సరాలు ఈ లోకములైనా సువార్తనైనా గదగాడని చెప్పేసి సేవ చేశాడని చెప్పేసి మనకు రాయబడింది. ఎక్కడ 3.5 సంవత్సరాలని ఎక్కడ లేదు. కానీ ఆయన సేవ మొదలెట్టిన తర్వాత పస్కా పండుగలు 3 వచ్చాయి. ఆయన సేవ చేసిన తర్వాత పస్కా పండుగలు 3 వచ్చాయి. ఆ 3 వచ్చాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో సంవత్సరం డిఫరెన్స్ ఉంటుంది. అలాగా 3 సంవత్సరాలు ఇంచుమించు ఆ బ్యాలెన్స్ అంతా కలిసి 3.5 సంవత్సరాలు అని చెప్పేసి బైబిల్ పండితులు దాన్ని వాడు ఈ ఖరారు చేశారు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ విషయం ఏం చెప్తున్నానంటే ఈ 3.5 సంవత్సరాల్లో ఈ మంగళవారం రోజున ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ సంఘటనలు కానీ ఏ రోజున చేయలేదు. 10 సంఘటనలు చేశాడు. మొత్తం 10 సంఘటనలు. అలాగే ఆయన ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చేయలేదు. అందుకని దీన్ని ఈ పరిశుద్ధ మంగళవారం అంటారు. దీన్ని ఒక కేరళ వాళ్ళు, తర్వాత ఈ తమిళనాడు వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు మంగళవారాన్ని పరిశుద్ధ మంగళవారంగా భావిస్తారు. కానీ మన ఆంధ్ర వాళ్ళే మంగళవారం అంటే కొద్దిగా ఆ రోజుని పెళ్లి చేసుకోలేవు, పెళ్లి ముహూర్తాలు ఉంటావు మంగళవారం అంటే. మళ్ళా కనీసం ఈ జ్ఞాపకార్థ కూడికలు కూడా పెట్టుకోరు. ఇది మంగళవారం వస్తుందంటే మీరు గమనించారు ఎప్పుడైనా? మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తుందంటే ఎవరు కూడా ఈ పెట్టుకోరు. కనుక మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకి ఆ యొక్క అలవాటు ఎలాగో అయింది. హిందూ సాంప్రదాయం వాళ్ళు అలా చేస్తారు కాబట్టి మనం అలా చేస్తున్నాం క్రైస్తవులుగా. అయితే దీన్నే ఇటువంటి అలవాటులనే మానుకోమని చెప్పేసి మనకి ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఉపమానం మనకి దేవుడు అక్కడ పెట్టాడు. మార్కు సువార్తలు అయితే సోమవారం సాయంత్రం అయిన ఆకలి కొని ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, శపించాడు. మంగళవారం పొద్దున్నే దిగిపోయింది. అదే మత్తయి సువార్తలు అయితే ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఈ మంగళవారం రోజునే ఉదయమే ఆయన ఆకలి కొనిగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ పండేమి దొరకలేదని చెప్పేసి దాన్ని శపిస్తే తక్షణమే అది ఎండిపోయిందని చెప్పేసి అందులో మనకి రాయబడి ఉంటుంది. కనుక ఈ అంజూరపు చెట్టుని ఆయన ఎందుకు శపించాడు? అది పండ్లు, అంజూరపు పండ్లు కాసే కాలం కాదన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామిడి చెట్టు అది ఎప్పుడు కాస్తుంది? ఓన్లీ ఫ్రమ్ జనవరి నుంచి జూన్ వరకు కాస్తుంది. అంతేకాదు మనం నవంబర్ డిసెంబర్ వెళ్ళి ఇక్కడ 4 రోజులు లేవి అంటే ఎక్కడ ఉంటాయి? కానీ ఆయన వెళ్ళదు. ఆయన ఎందుకు వెళ్ళారంటే అది ఇజ్రాయేలీలకి ఒక పాఠం చెప్పాలి. వాళ్ళ జీవితం అంతా వ్యస్తాన్ని ఎక్కడ ఆ ఎగువ దేవుడు చేసినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఒక్కింతైనా సరే వాళ్ళు ఫాలో అవ్వలేదు. అందుకని చెప్పేసి వాళ్ళు మీ జీవితాలు కూడా ఈ విధంగానే మీరు ఫలించకపోతే మీ జీవితాలు కూడా ఇలా వెళ్ళిపోతాయని ఇజ్రాయేల్కి ఒక పాఠం చెప్పాలని చెప్పేసి అని చెప్పాడు. దాన్ని ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటామంటే మన తెలుగు బాబు సంఘంలో కూడా ఈ విధంగా మనం ఎంత ఈ 40 రోజులు 46 రోజులు మన వాక్యం విని ఎన్నో 20 సంవత్సరాల నుంచి ఇటువంటి వాక్యాలు ఉంటామండి. మనం కూడా మన జీవితంలో ఫలించకపోతే మనం కూడా ఈ విధంగానే ఎండిపోతామని చెప్పేసి మనకి సాదృశ్యంగా మన పెద్దలు ఈ వాక్యాన్ని పెట్టారు. సోమవారం జరిగిన సంఘటనలు వేరు, మంగళవారం జరిగిన సంఘటన వేరు, బుధవారం జరిగిన సంఘటన వేరు, ఈ గురువారం జరిగిన సంఘటన వేరు. అయితే ఈ విధంగా ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ ఎలాగంటే ఈ మహాశుక్రవారం రోజుని అంటే గుడ్ ఫ్రైడే రోజుని ఆయన ఎలాగా సిలువైపడ్డాడు. అంతకు ముందు రాత్రి ప్రభురాత్రి గో సంస్కారం ఆచరించబడింది. అదేమో ఈ గురువారం సంఘటనగా రాశారు. తర్వాత అంతకుముందు జరిగిన సంఘటనలే బుధవారం సంఘటన, అంతకుముందు రోజు జరిగినట్లనే మంగళవారం సంఘటనలు, అంతకుముందు జరిగినట్టునే సోమవారం జరిగిన సంఘటనలు. ఆ తర్వాత అంతకుముందు జయప్రవేశానికి ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి ముందు ఉన్నాయని అది 3 భాగాలుగా మన బైబిల్ పండితులు విభజించి సోమవారం ఇలా జరిగింది, మంగళవారం ఇలా జరిగింది,
చెప్పేసి వారి మంచి చెప్పారు. ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. అయితే ఈ మొత్తం 10 సంఘటనలు జరిగాయి ఇప్పుడు మంగళవారం. అయితే మరి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. అంటే మనకి శరీర కార్యములకు దూరంగా ఉండాలి. మనం ప్రతి ఒక్కరు ఇలాగా ప్రసంగం చేసేట్లున్నాం. మన జీవితం ద్వారా ఈయన క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు, ఈమె ఇలా ఉంటుందని చెప్పేసి మన జీవితమే అన్యులకి పాఠంగా ఉండాలి, ఒక మోడల్గా ఉండాలి మనం. ఆ విధంగా లేకపోతే ఇప్పుడు అందరూ కూడా ఇలాగే బైబిల్ వాక్యాలు చెప్పేస్తాను, తర్వాత అందరూ కూడా ప్రసంగం చేస్తే వినియోగం ఎవడక అందరూ చేసుకుంటే అలాగే. అందుకని మన జీవితమే ఒక మోడల్గా, ఒక మాదిరిగా ఉండాలంటే నిన్న చెప్పినట్టు మనం ఆత్మఫలం కలిగి ఉండాలి. ఆత్మఫలం కలిగి ఉండాలంటే శరీర కార్యాలకి దూరంగా ఉండాలి. మరి ఈ యొక్క గలతీ రాసిన పత్రిక 5:19-20 ఒకసారి చూడడం. అందులో ఏమో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా అవతారమా, ఇవన్నీ కూడా డిస్టర్బ్ మొత్తం 17 ఉంటాయి. ఈ 17ను అంటే మనం జాగ్రత్తము, వ్యభిచారము ఇవన్నీ కూడా దొంగతనం ఏమి మనం చెయ్యం, కానీ మనం చేస్తున్న 2 ఉన్నాయి. ఏది మధ్యలో విమతములు ఉన్నాం చూడండి. అందులో విమతములు, అసూయలు ఉందా అమ్మా? విమతములు, అసూయలు. విమతం అంటే ఏంటి? ఓకే అంటే విమతం అంటే గ్రూప్స్ కట్టడం. విమతములు అంటే గ్రూపులు. ఈ పురుషులు ఉన్నారనుకో, ప్రెసిడెంట్ గారు గ్రూప్ ఒకటి, వైస్ ప్రెసిడెంట్ గారు గ్రూప్ ఒకటి, అలాగే స్త్రీలు ఉన్నారనుకో అలాగే గ్రూపులు. ఈ గ్రూపులు ఉన్నదాన్ని విమతములు అంటారు. కనుక మనం ఈ శరీర కార్యంలో మిగతా అన్ని కూడా 17లోనూ అవన్నీ మనం ఫాలో అవుతాం ఇంచుమించు, కానీ విమతములు నేను ఫాలో అవుతాం. ఏంటి? గ్రూప్. రెండోది అసూయ. ఈ అసూయ అన్నది మన క్రైస్తవులు చాలా ఎక్కువ ఉంటుంది, పైకి కనపడదు. కనుక ఈ 2 కూడా లేకుండా మనం ఉన్నట్లయితే అప్పుడు మనం ఆత్మఫలం ఫలిస్తాం. ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, ధైర్యం, దయాలుత్వం, ఇవన్నీ కూడా ఈ 8 కూడా మీరు ఉండాలంటే మీరు ముందు ఆ 2 పోవాలి. ఏది? విమతములు, అసూయ. ఈ 2 పోతేనే మనకి ఆత్మఫలంలో మనం ఫలిస్తాం. లేకపోతే మనకి ఏంటంటే మన ఎంతకాలం చర్చకొచ్చి ఎంతకాలం మనం ఈ విధముగా చేసినటువంటి ఉపయోగం మనకి ఏముండదు. మనకి ఆ ప్రీమియం సంఘం అది ఎవరి బట్టి వాళ్ళే పరీక్షించుకోవాలి. నేనేమో గ్రూపులు కడతాను సంఘంలో, నా వల్ల ఏమన్నా సంఘానికి అధ్యక్షుడిగా ఉంటాను అని నా మట్టికి నేను పరిశీలించుకోవాలి. అలాగే మీరు అందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇతరులను చూసి మనం అసూయ అన్నది ఉండకూడదు. ఈ 2 ఉన్నట్లయితే మనం ఇంచుమించు ఆ 17లోకి కూడా ఈ 15 మాత్రం ఫాలో అవుతాం, కానీ ఈ 2 దగ్గరే మనం ఫెయిల్ అవుతాం. కనుక మనం ఈ సంవత్సరం అయినా సరే మనం ఆ విమతములు, అసూయలు మానేసేసి అందరం ఏక మనసుతో, ఏకదాత్రంతో, ఏకవృత్తితో మనం ఉండాలి. మరి ఆ విధంగా మనం ఉన్నట్లయితేనే మనం ఈ యొక్క లేత ధ్యాన కూటములు మనం చేసినందుకు ఒక ఫలితం ఉంటుంది. ఆకులు రాజకీయాలు ఇప్పుడు వసంతకాలం అంటే ఆకులు రాజుట. ఆకులు అంటే పండిపోయిన ఆకులు, ముదిరిపోయిన ఆకులు. అలాగే మనలో కూడా ఈ పాత ఆకుల్ని, ఈ పాత స్వభావాన్ని అందులో మనం రాజు చేసుకుని ఇప్పుడు చిగురు పెట్టి కాలం వస్తుంది. కనుక ఈ చిగురు పెట్టి కాలంలో మనం ఏం చేయాలంటే మనం ఒక దేవుని ఆ పరలోకమును మెయిన్ దేవుని పరలోకములు మనం రేపు పొద్దున మనం చచ్చిపోయినట్లయితే ఏముంది? ఈ కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయులు 5:10 ఉంటుంది. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం మీద మనం హాజరవ్వాలి. హాజరైతే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లును మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనందరికీ కూడా ఆ తీర్పు రాయబడుతుంది. ఆ తీర్పులో మనం నెగ్గితేనే మనకి పరలోకంలోకి సీట్ దొరుకుతుంది. లేకపోతే ఆ నరకంలో
అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులో మనం అందరూ కూడా ఉండవలసింది. కనుక అందుకనే మనం చర్చికి వస్తున్నాం, అందుకనే మనం క్రైస్తవులుగా వస్తున్నాం, అందుకనే మనం బాప్తిసం తీసుకుంటాం. కానీ ఎందుకు? ఆ యొక్క మరణాన్ని ఉంది, ఆ యొక్క నరకం నుంచి తప్పింపబడి అందరూ కూడా ఉంటారు. మరి ఈయన ఈ మాట నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఇలాగ నా చిన్నప్పటి నుంచి కూడా ఆ రెండో రాగం వచ్చేస్తా అన్నారు. కానీ ఇప్పటికి నాకు 73 సంవత్సరాలు వచ్చేసే. కానీ ఇంచుమించు నాకు ఒక 7-8 10వ సంవత్సరం నుంచి కొద్దిగా తెలుసు వాక్యం. అంటే 63 సంవత్సరాలు నేను ఉంటున్నాను, ఇంకా రెండో రాగం రావట్లేదు. ఇది వచ్చేస్తా అది వచ్చేస్తున్నాను. అది ఎందుకని ఆశ చేస్తాడు? అది 2 పేతురు కదమ్మా, అందులో చూడండి 2 పేతురు. యేసు ప్రభు వారి దృష్టికి మరి ఒక సంవత్సరం ఏమా చెప్పు, ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలకు సమానం. కనుక మనం ఏమనుకుంటున్నాం, వచ్చేస్తామంటే ఆయనకి ఒక దినం బట్టి అంత 1000 సంవత్సరాలు. అలాగే ఒక 30 రోజులు అంటే 30,000 సంవత్సరాలు. ఎందుకు? మనం ఇంకా మారు మనసు పొందుతాం, అయినా చూస్తూ ఉంటాం. దాన్ని మనం ఏదో వేలపాలను తీసుకుంటాం. ఈ సంవత్సరంలో లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇంకా రావట్లేదు. 1977లో పెద్ద అలవాటు చేశాం. ఏది? ఆయన రాకొచ్చేస్తున్నాం. తర్వాత 1999లో పెద్ద అలవాటు చేశారు. మొత్తం ప్రపంచం అంతా ఆయన రాకొచ్చేస్తారు. కానీ ఇంకా రాదు. కారణం ఏంటంటే ఇంకా మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వాక్యం పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనము వాక్యాన్ని ఇప్పుడు మనం బాప్టిస్ట్ చర్చి పెట్టినప్పుడు మనం ఈ క్రీస్తులో డిసిషన్ చేద్దాం. అందులో మాట్లాడతారు, ఓన్లీ టు ప్రొక్లైమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ద చర్చ్. దేవుని వాక్యముని మనము అందరికీ సువార్త అందించడానికని చెప్పేసి ఈ సంఘాన్ని స్థాపించాము. అది మనం వేరు చేయం. అది ఆ వర్డ్గా లేకపోతే వాళ్ళు డిసిషన్ చేయరు. కానీ మనం సువార్తను ఎక్కడ చేయలేదు, ఊరి మనమే చెప్పుకోవడం. ఎంతసేపు మనం చెప్పుకోవడం ఉపయోగం ఏముంది? మనం చిన్నప్పటి నుంచి చేయడం మనకి సండే స్కూల్ దొరుకుతారు. అందులో ప్రభు అని చెప్పేసి 15 అన్ని నేర్పుతారు. ఇక మనకి ఏ డౌట్ రాలేదు. ఇందులో మనం ఇంకా అలా బాధిపోయాము. మీకు నేను, నాకు మీరు వాక్యం చెప్పుకోవడం. కానీ ఎవరికైతే వాక్యం అందట్లేదో వాళ్ళ బాధ్యత మనం తీసుకుంటారు. అందుకని మనం ఈ ఐఎం వాళ్ళు, ఎఫ్ఎంబీసీ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, మనం ఎలా పోయినా వీఆర్ గివింగ్ మనీ ఫర్ దమ్. మన వాళ్ళకి ఆర్థిక సహాయం మనం చర్చలు చేస్తాం. ఇంచుమించు మనం ఇప్పుడు మన ప్రజల్లో చూసారు, మనం 7 మందికి చెప్తారన్నారు. మనం ఎప్పుడైతే గత 20 ఏళ్ళ నుంచి కూడా మనం ప్రతి సంస్థకే మన సంఘానికి 3,000 లేకపోతే 5,000 అలాగే మనం ఇస్తూ ఉన్నామండి. మరి తప్పదు. అయితే ఏమైందంటే మరి ఆ విధంగా మనం ఎలా గో ఆర్ సెండ్, నువ్వన్న సువార్తకలు లేకపోతే సువార్తకు పంపించు అన్న ఒక నినాదాన్ని మనం అందరం చూసుకుని మన సంఘం ద్వారా అనేక మందికి మరి సువార్త అందించడానికి మనం చాలా శ్రమపడతాం. అంటే మీరు ఇచ్చి క్వాలిటీ అందులో నుంచి ఇంచుమించు 9 into 3 అంటే 27,000 మనం 30,000 వరకు వీటందరికీ మనం ఖర్చు పెడతాం. 50,000 కనుక 50,000 మనం అందరికి ఇచ్చేలాగా. ఎందుకంటే సువార్తను మనం వ్యాపింపజేసే బాధ్యత అందరి మీద ఉంది. మనం ఎలా పోయినా వీళ్ళ సెండ్ అది మనం పంపించాం. కనుక ఆ బాధ్యత ప్రతి బాప్టిస్ట్ చర్చ్ మీద ఉంది. మిగతా చర్చస్ మనకు అనవసరం. మన బాప్టిస్ట్ చర్చ్ అంటే మన థీమ్ ఏమిటంటే అది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అది ఇది అందరికీ చాలా మనం ఈ చాటి చెప్పాలి. అందుకే చెప్పేసి మనం వెళ్ళకపోయినా మన సంఘం నుంచి అందరికీ పంపిస్తాం. అయితే ఇప్పుడు ఈ విధంగా మనకి తాను జరిగించిన క్రియలను బట్టి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయం పెట్టేటప్పుడు మన అందరూ కూడా ఉంటారు. కనుక ఆయన మేఘాల నుండి వస్తాడు, రెండో రాకడం. అప్పుడు గొర్రెలను మేకల్ని ఆయన సెపరేట్ చేస్తాడు. మనం గొర్రెల్లో ఉంటామా, మేకల్లో ఉంటామా? గొర్రెలు అంటే ఆయన ఆజ్ఞను మనం పాటించాం, మేకలు అంటే ఆయన తిరస్కరించాం.
నేను ఆకలి ఉంటేని మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రహీనుడైతేనే మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను జైలు పాలైతేనే మీరు నన్ను చూడడానికి రాలేదు. ఇలాగ మొత్తం 5 కండిషన్. ఈ 5 కండిషన్ నెరవేర్చిన వారు గొర్రెల్లో ఉంటారు. అది నెరవేర్చిన అది ఎవరైతే నెరవేర్చలేదో వాళ్ళు మేకల్లో ఉంటారు. కనుక వాళ్ళు ఆ మేకలు చూసి ఆయన చెప్తారు, మీకు నిర్ణయింపబడినటువంటి అగ్నికుండం వెళ్ళాలంటారు. మన అగ్నికుండంలో వెళ్ళకుండా ఉండటానికి అని చెప్పేసి ఈ విధంగా మనం ఇన్ని ఆరాధనలు పెట్టుకుని ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఈ విధంగా మనం పెట్టుకున్నాం. కనుక మనం ఈ సంవత్సరం అయినా సరే ఈ యొక్క లెక్క మనం మన యొక్క పాత స్వభావాలని, పాత అలవాట్లని అవి పూర్తిగా రాజేసి మనం మరి నూతన స్వభావం మనం ధరించుకోవాలి. తర్వాత ఈ యొక్క ఈ మొదటి సూచక్రియ అంజూరం చెట్టు గురించి ఈ మంగళవారం జరిగింది. రెండవది దేవాలయపు అధికారులు యేసుని అడిగిన ప్రశ్న. వీళ్ళందరూ కూడా నీవు ఏ అధికారంతో ఈ కార్యాలయాన్ని కూడా చేస్తున్నావు? సోమవారం ఏం చేశారు? అయినా అది రోకలు మార్చేవారు యేసు దేవాలయంలో ఉంటే వాళ్ళని అందరినీ కూడా చెదరగొట్టేశారు, తాడుతో కొట్టేసి దూరంగా పంపించేశారు. ఏ అధికారంతో నువ్వు ఈ యొక్క పని చేస్తామని చెప్పేసి ఆ శాస్త్రులు, పరిచయులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఆయన అడగటం జరిగింది. ఆయన ఏం చెప్పారు? నేను మీకు కూడా ప్రశ్నిస్తాను, మీరు యోహాను బాప్తిసం పరలోకుడి కలిగిందా లేదా మనుషుల వల్ల కలిగిందా? మీరు దీని సమాధానం చెప్పండి అని చెప్తున్నారు. ఆయన వాళ్ళు తిరిగి ఉల్టా ప్రశ్నించారు. వాళ్ళేంటి పరలోకం నుండి కలిగినదంటే వాళ్ళు యోహాను భక్తుని అసలు వాళ్ళు నమ్మలేదు. యోహాను ఇదిగో నా వెనక మనిషి వచ్చుతున్నాడు ఆయన ఎంత అయినా చెప్పినా ఈ యొక్క ప్రచారం చేసినా వీళ్ళెవరు నమ్మలేదు. అలాగే ఎవరెవరు సుంకరులను, పాపులను, వేశ్యలను వాళ్ళు నమ్మరు. ఎవరిని? యోహాను. వాళ్ళే ఆయన చేత బాప్తిసం పుచ్చుకున్నారు. కనుక వాళ్ళు ఏమన్నారో ఇది పరలోకం నుండి కలిగినదంటే మీరు యోహాను ఎందుకు నమ్మలేదని చెప్పి చెప్తారు. మనుషుల వల్ల కలిగిందంటే ఈ మనుషులందరూ కూడా కలుగుతారు. ఇది యోహాను గారి బాప్తిసం ఇస్తుంటే ఇది మనుషుల వాళ్ళు ఎందుకని చెప్పేసి మనుషులందరూ తిరగబడతారు అని చెప్పేసి ఆ పెద్దలు వాళ్ళు ఎవరు కూడా ఏ జవాబు చెప్పకుండా అలా ఉండిపోయారు. మీరు ఏమి జవాబు చెప్పట్లేదు కాబట్టి నేను కూడా చెప్పాలని చెప్పేసి పోయారు. అది రెండవది. మూడవది ఏంటంటే ఇద్దరు కుమారుల ఉపమానం. ఏంటది? ఒక తండ్రికి 2 కుమారులు. అక్కడ వాళ్ళ ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయ అబ్బాయి చేసి పెద్ద కొడుకుని చెప్పాడు. వాడు వెళ్తారు, ముందు వెళ్ళన్నాడు, ఆ తర్వాత వీళ్ళు. రెండోవాడు వెళ్తానన్నాడు కానీ వెళ్ళలేదు. మరి మీరు దీనివల్ల మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇందులో ఎవడో మంచివాడు అని చెప్పి వేసుకొని తిరిగి వాళ్ళకే ప్రశ్న వేశాడు. వేస్తే వాళ్ళు ఎవరు? మొదటి వాడే. కనుక మీరు కూడా ఈ విధంగా మారు మనసు మీరు పొందితేనే కానీ ముందు యోహాన్ని అంగీకరించలేదు. ఎప్పుడైనా సరే మీరు అంగీకరించి మారు మనసు పొంది ఆ కుమారుడు ఏ విధంగా మనసు మార్చుకుని పొలంలో ద్రాక్ష తోటకి పనిచేశాడు, మీరు కూడా అలాగా ఈ యొక్క బాప్తిసం పొంది యేసుని వెంబడింపాలని చెప్పేసి ఆయన చెప్పాడు. మూడవదిగా 3 అయిపోయింది, 4 తర్వాత ఒక ద్రాక్ష తోట ఎదురన్నాడు. ఆయన ఏం చేశాడు? ఒక చక్కగా ఒక ద్రాక్ష తోట వేశాడు. వేసి అది ఈ పాపులకి అంటే ఆ పనిచేసే వాళ్ళగా ఈ కౌలుకి ఇచ్చాడు. కౌలు అంటే అది ఒకటి కదా. ఇస్తే అది సంవత్సరం అయినప్పటికీ ఆ పంట రావాలని డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆయన దోషని పంపించాడు. ఆయన ఈ పని మనిషిని పంపిస్తే ఆ పని మనిషిని ఈ పాపులేషన్ కొట్టి పడేశాడు. అలాగే కుమారుడిని పంపించాడు. కుమారుడు కూడా ఆ విధంగానే వాళ్ళు దీక్షలేదని చెప్పేసి కుమారుడిని చెప్పేశారు. అలాగే మీరు కూడా యేసుక్రీస్తు వారిని, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తుంటే మీరు కూడా ఆయన చంపబోతున్నారు అన్న ఉపమానం వాళ్ళు చెప్తాకని చెప్పేసి ఆ కథ ఆయన చెప్పారు. తర్వాత 4వది అయిపోయింది. 5 తర్వాత రాజకుమారుడికి వచ్చినటువంటి ఉపమానం. రాజకుమారుడికి ఉపమానం ఏంటంటే ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తుంటే ఎవరో కూడా అందరికీ ఇన్విటేషన్ పంపించాడు.
పంపిస్తే ఎవరు కూడా భోజనం రాలేదు. రాకపోతే అప్పుడు ఈ రాజు ఏమంటే బజార్లోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి ఎవరు కనపడితే వాళ్ళందరినీ తీసుకొని వచ్చేయండి అని చెప్పేసి ఆర్డర్ వేసింది. అలాగే వెళ్తే వాళ్ళందరూ వచ్చారు. అందులో ఒకడు పెండ్లి వస్త్రం ధరించుకోలేదు. ఒకడు పెండ్లి వస్త్రం అంటే ఆ రోజుల్లో మీరు మా చిన్నప్పుడు ఈ పెళ్ళికి భోజనాలు అయితే ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఈ పంచి కట్టేసుకుని పెద్దలు ఆచి వేసుకుని ఒక తువ్వాలు వేసుకుని రుమాలు వేసుకుని భోజనానికి వెళ్ళేవారు. అది పెళ్లికి వెళ్తున్నామని చెప్పేసి అదో సూచన. అది ఇజ్రాయేల్లో ఇంకా అది బాగా ఈ ప్రచారం మస్ట్ అంటే తప్పక ఆ పెళ్లి వస్త్రం అటువంటి ఆ డ్రెస్లో వెళ్ళాలి భోజనానికి. అందులో ఒకడు ఆ డ్రెస్లో భోజనానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆ రాజు ఏం చేసిందంటే వెంటనే అతను పిలిచి నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అతన్ని మరి మనం శపించినట్టు మనం అంటే అతన్ని కొట్టినట్టు మనం చూస్తాం. ఇది ఎందుకు ఉపమానం అంటే మనం కూడా రేపు పరలోకంలో గొర్రె పిల్ల విందు జరిగిపోతుంది. పరలోకంలో గొర్రె పిల్ల విందు జరిగిపోతుంది. ఆ గొర్రె పిల్ల విందుకు మనం హాజరవ్వాలంటే నీతి క్రియలు అనేటువంటి వస్త్రం మనం ధరించుకున్నట్టుగా ఉంటాం. అంటే మన జీవితంలో ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం నీతి క్రియలు మనం చేసిన వారి ఉంటేనే ఆ గొర్రె పిల్ల మహోత్సవంలో మనకి ప్లేస్ ఉంటుంది. లేకపోతే మనకి అక్కడ ఎంట్రీ అనేది. ఈ విషయాన్ని చెప్పడాకైనా యొక్క ఉపమానం వాళ్ళకి చెప్పారు. ఆ తర్వాత ఈ హేరోదీయులు ఈ సద్దుకయ్యులు ధర్మశాస్త్ర పండితులు వీళ్ళందరూ కూడా కొంచెం ప్రశ్న చేశారు. ఏంటి హేరోదీయులు వేసినటువంటి ప్రశ్న ఏమిటి? కైసరుకు పన్నించుట న్యాయమా? ఇప్పుడు కైసర్ అంటే ఎవరంటే సీజర్, ఇంగ్లీష్లో సీజర్ అంటారు, తెలుగులో కైసర్ అని చెప్పేసి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. సీజర్ అన్నవాడు రోమ చక్రవర్తి. రోమ చక్రవర్తులు యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయిన వరకు తర్వాత కూడా ఆ ప్రాంతాన్నంతా యెరూషలేం ప్రాంతాన్నంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేది. పూర్వం బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ విధంగా వేయలేరు. ఆయన ఎక్కడో వాళ్ళ అందరిలో ఉండేవారు. ఉండి ఇక్కడ ఇండియాను వాళ్ళు వెళ్తూ ఉండేవారు. మరి అలాగే గోబీలు కూడా ఎక్కడో వాళ్ళు రోమ్లో ఉండి ఇక్కడ మన అందరూ ఈ ఇజ్రాయిల్ అందరూ కూడా వాళ్ళు వెళ్తూ ఉండేవారు. అయితే ఏదో విధంగా ఈయన్ని తిరకాలంలో పెట్టాలని ప్రభుత్వాన్ని కైసరుకు పన్నించుట న్యాయమా అంటే ఆయన ఏముందని అంటే ఒక ధ్యానాలలో పెట్టాడు అన్నాడు. పట్టుకొచ్చారు కాయిన్ ఎవరు బొమ్మ ఉంటారు అంటే కైసరి బొమ్మ. అప్పుడు ఏం చెప్పాడు? కైసరుకుని దేవుడిని వెళ్ళిపోండి అని చెప్పి చాలా తెలుగుగా ఆయన వాళ్ళకి ఆన్సర్ చెప్పారు. ఇదే ఏది మీరు పావురం వలె నిష్కపటులను పాముల వలె వివేకం ఉండాలని చెప్పేసి ఆ మాట చెప్పటాకని చెప్పేసి అయినా వాళ్ళకి ఈ యొక్క ఆన్సర్ అవ్వాలని చెప్పాడు. నాలుగోది తర్వాత 6 అయిపోయింది. 7 సద్దుకయ్యుల ప్రశ్న. సద్దుకయ్యులని ఒకరు ఉన్నారు. వాళ్ళు సాధారణంగా పునరుత్థానం. ఇప్పుడు మన హిందువులైతే పునరుత్థానం ఉంది అంటే జన్మ. ఇక మన క్రైస్తవులకైతే ఒకే జన్మ. వాళ్ళు ఏమంటారు? ఈ జన్మలో నువ్వు ఇప్పుడు మన కొత్తగా రూల్ ఏంటంటే ప్రసంగాలు చేసినప్పుడు వేరే మతాన్ని అసలు ఆ పేరు ఉచ్చరించొద్దన్నారు. కౌకిన హిందూ మతం నడిచిందని అలాగే అనొద్దని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్. మీరు మీ చర్చలో చెప్పుకోండి కానీ మా మతం పేరు ఎత్తొద్దు. మేము కూడా మీ మతం పేరు ఎత్తాం అని చెప్పేసి కొత్త రూల్ ఇచ్చారు గవర్నమెంట్. కనుక ఈ వీళ్ళు ఏంటంటే నువ్వు మంచి పనులు చేస్తే నీకు వచ్చే జన్మని కుక్కగానో నక్కగానో లేకపోతే ఇలా పుడతావు అని చెప్పేసి అంటారు. అనేక జన్మ ఉన్నాయి. కానీ మన క్రైస్తవులకైతే ఒకే ఒక జన్మ. ఈ జన్మ నువ్వు చచ్చిపోయినా సరే ఆయన మేఘాలు ఉండే వస్తాడు. ఈ తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నట్టు ఆయన వచ్చాడు. మన అందరూ సమాజంలోంచి లేస్తాం. ముందు చనిపోయిన వారు ముందు ఫస్ట్ లేస్తారు. తర్వాత సజీవులైనట్టు మనము మంచివాళ్ళు ఎవరున్నామో వాళ్ళు ఆ పరలోకానికి వెళ్తారు. అప్పుడు ఆ తర్వాత ఇంకా చెప్పినట్టు క్రీస్తు న్యాయం పెట్టి అందరూ కూడా ప్రతిష్టం. అంతేకాదు మనకి ఒక జన్మ, నక్క జన్మ, పులి జన్మ ఇలాంటి మనకి ఏ జన్మ క్రైస్తవులు ఒకే ఒక జన్మ. అయితే ఈ హేరోదీయులు ఈ సద్దుకయ్యులు అటువంటి ప్రశ్న ఏంటంటే ఒక ఆయనకి ఒక
ఆయన భార్య ఉంది, ఆయన తెచ్చుకున్నారు. తర్వాత ఇంకొక 5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఒకరొకరు ఆ భార్యను పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే ఎవరికి సంతానం కలగదు. అయితే పునరుత్థానం ముందు ఆవిడ ఎవరికి భార్యగా ఉంటుంది అంటే ఈ 5 భర్త చనిపోతే 5 అన్నదమ్ములు ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఎవడ పెళ్లి చేసుకుంటే వాడు చచ్చిపోతాడు, ఎవడ పెళ్లి చేసుకుంటే వాడు చచ్చిపోతాడు. అందుకని చెప్పేసి ఆవిడ పునరుత్థానం ముందు ఎవరికి భార్య ఉంటుందని చెప్పేసి ఆయన ప్రశ్న అడిగారు. ఆయన మన సంఘానికి తెలియజేస్తున్నాడు, పునరుత్థానం ముందు ఎవరు కూడా పెళ్ళిళ్ళు ఉండవు, భార్య ఉండవు, భర్త ఉండవు. ఇప్పుడు మనం ఎవరైతే ఇది మనం ఏం తెలుసుకోవాలంటే రేపు పొద్దున్న మనం చనిపోయిన తర్వాత దేవుడి సన్నిధిలోకి వెళ్తాం. దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను చూస్తాను, నేను నా భార్య చూస్తాను, కానీ మా ఇద్దరికి ఎటువంటి సంబంధం. అలాగే మీరు చూస్తారు, మీరు అక్కడ కింద చూస్తారు, వాళ్ళు మీకు ఏ సంబంధం. మనము ఆత్మస్వరూపులుగా ఉంటాం. అంటే పైకి ఆకారం కనబడుతుంది, కానీ మనం ఇలా ఉంటుకుంటే ఏముండదు. శ్రీకాంత్ ఉన్నాడు, ఇలా చూస్తాం, ఇలాగ శ్రీకాంత్ అని వెళ్తే అక్కడ ఏముండదు. ఆత్మస్వరూపం అంటే అది. కనుక ఈ విధముగా మరి అక్కడ ఉంటుంది. అంతేగా అక్కడ పెళ్ళిళ్ళు, అక్కడ ఇలాంటి వరుసలు ఏవి కూడా పరలోకంలో ఉండవనేటువంటి ఫ్యాక్ట్ని ఆయన వాళ్ళకి తెలియజేశారు. తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటంటే ఒక ధర్మశాస్త్ర ఉపదేశం ఒక పెద్ద వచ్చి మాకు మోషే ఇలా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ వచ్చింది, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని చెప్పేసి ఈయన్ని ఊరిని శోధించడం, ఈయన ప్రశ్నించడం, ఈ విధంగా ఈయన ఇరుగు పెట్టాలి. ఈ విధంగా ఈయన అడగటం అడిగితే ఈయన 2 మాట్లాడుతుంటాడు. ఏంటది? మత్తయి సువార్త 22:36 చూడండి ఒకసారి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిన. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలసినదే. ఇది ముఖ్యమైనది. మొదటిది అది కావాలి. మనము అంటే ప్రజలు దేవుడిని ప్రేమించాలి. అసలు గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన మనం ప్రేమించండి, ఆయన మనం ప్రేమించాలి. మీరు ఎప్పుడైనా ఈ పాయింట్కి అర్థమైందా? దేవుడు మనల్ని ప్రేమించాలి, అందుకే మనం దేవుడిని ప్రేమించడం ఏంటి? అది మీరు ఎక్కడ ఒకసారి ఆలోచించలేదు. దేవుడైనా మనం చిన్నపిల్లలు ప్రేమిస్తున్నామంటే వాళ్ళు కావాల్సిన అన్ని ఇస్తాం. అలాగే దేవుడు కూడా మనకి కావాల్సిన అన్ని ఇవ్వాలి. కానీ ఎందుకు అయినా దేవుడిని ప్రేమించాలన్నాడు? దేవుడిని ప్రేమించడం అంటే ఏంటంటే మరి దేవుని ప్రేమించడం అంటే మొదటి యోహాను 5:3 ఒకసారి చూడమ్మా. దేవుని ప్రేమించడం చక్కగా అక్కడ మనకి ఎంత క్లియర్గా రాసి ఉంటుందో అది నేను ఈ వాక్యం చూసినప్పుడు నిజంగా అమ్మమ్మ మనము ఆయన ఆజ్ఞను గైకొంటే దేవుని ప్రేమించుట. మనం దేవుని ప్రేమించడం అంటే దేవునికి మనం వానికి ఇవ్వడం, లేకపోతే దేవునికి మనం ఏదో పూజలు చేయడం, ఏదో మనం గంభీరంగా ఈ చేసి అది చేసేయడం కాదు. ఏది ఆయన ఆజ్ఞలను గైకొంట. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. ఆయన ఆజ్ఞలకి మొట్టమొదట మీ దేవుడు నీకు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అయినా సరే, భూమి అయినా సరే, భూమి కింద ఏదైనా సరే. అయితే నాకు చాలా కాలం నుంచి ఒక డౌట్ ఉండేది, ఆకాశం ముందు ఏముంటుంది దేవుడు? ఆకాశం ముందు ఏ దేవుడు ఉంటుంది అంటే దీనికి ఒక బైబిల్ కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు అందరూ కూడా అపార్ట్మెంట్స్ ఈ ఫ్లోర్స్ కట్టేస్తాం. ఏది ఈ ప్రపంచంలో కల్లా హైయెస్ట్ ఫ్లోర్ ఇది అంటే అది వాషింగ్టన్లో 135 ఫ్లోర్లు ఉంది. ఇది హైయెస్ట్ అపార్ట్మెంట్స్ ఇన్ ద వరల్డ్. తర్వాత సెకండ్ వన్ 88 అపార్ట్మెంట్స్, 88 అపార్ట్మెంట్లతో ముంబై.
ముంబైలో సెకండ్. అయితే దీన్ని అంత పైన ఉన్నారు అంటే ఆకాశంలో కూడా మనం ఈ యొక్క దేవుని వార్తని అందరూ కూడా వింటూ ఉన్నారు, చూస్తూ. అయితే ఈ మధ్య సునీత విలియమ్స్ అని ఒక యాస్ట్రోనట్, మీరు పేరున్నారమ్మా? సునీత విలియమ్స్ ఆవిడ చంద్రగ్రహంకి వాళ్ళు చూడటానికి చెప్పేసి, పరిశోధించడానికి చెప్పేసి, అక్కడ ఎలాగుందో ఉంటారని చెప్పేసి 9 రోజులు టూర్కి వెళ్ళింది ఆవిడ. ఇంకొక వెళ్తే ఏం చేసింది, అక్కడ 9 నెలలు బ్లాక్ అయిపోయింది. 9 నెలల్లో ఆవిడ బ్లాక్ అయిపోయింది. కానీ ఆవిడ అక్కడ ఎలా, అప్పుడు నాకు అనుకున్నాను, ఈ సూర్యచంద్రులారా మీరు దేవుని స్థుతించడం అనుకుంటారు. సూర్యచంద్రులారా దేవుని మీరు అంటే అప్పుడు అనుకున్నాను, సూర్యుడికి ఏముంటుంది, చంద్రుడిలోకి ఎవడగలరు అంటే ఈవిడ చంద్రుడిలో ఉన్నప్పుడు, ఆ చంద్రమండలంలో ఉన్నప్పుడు మరి అక్కడ బైబిల్ చదువుతారు. అంతకుముందు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక ఆయన వెళ్ళొచ్చాడు. ఆయన ఏం చేశాడు, ఒక ప్లాస్టిక్ బైబిల్ ఆయన మొట్టమొదటగా చంద్రగ్రహం మీద కాలు పెట్టినట్టు వ్యక్తి. ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన క్రిస్టియన్ కాబట్టి, అమెరికా వాళ్ళు కాబట్టి ఏం చేశాడు, అలా బైబిల్ని, ఇది ఒక ప్లాస్టిక్ బైబిల్, అది ఏమైనా సరే అదేం నశించదో, పాడవదో, ఏం తెలిసిపోదు అని చెప్పేసి అక్కడ చక్కగా ఆయన బైబిల్ పెట్టాడు. దీనికి ఏం చేశారు, ఈ చైనా వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చైనా వాళ్ళు అక్కడ ఒక 20 మంది అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. ఏది చంద్రమండలంలో ఉంది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దేవుని ఫోటోలు వచ్చి అక్కడ పెట్టారు. తర్వాత మన ఈ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాం, మన ఇండియా నుంచి కూడా ఒక ట్రూప్ వెళ్ళింది. వేరే చేశారు, ఒక భగవద్గీత, ఒక రాముడు బొమ్మ, 2 కూడా అక్కడ పెట్టుకుంటారు. అంటే ఎవరు బట్టి వాళ్ళు అక్కడ ఏ దేశం ఉంటే ఆ దేశం అక్కడ పెట్టారు. అంటే ఎవరు ఏమైనట్టే ఆ చంద్రమండలంలో నేను అనుకునేవాడిని, అక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి ఈ వీడియోలో ఎక్కడ కూడా నీవు దేని స్వరూపం చేసుకోకూడదని ఉంటుంది. నీ దేవుడు ఎగువని మాత్రం పూజించాలి, కానీ నువ్వు దేన్ని కూడా అక్కడ చేసుకుంటా వెళ్ళేదంటే చంద్రమండలం ఎలా ఉంటారంటే అది మన నెరవేరింది. ఈ మధ్య ఒక 10 ఏళ్ళ నుంచి చంద్రమండలంలో జల్లు ఎంత వస్తూ ఉన్నారు, వాళ్ళు కేవలం ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు 9 నెలలు ఉన్నారు. ఆ 9 నెలలకే కారణం ఏంటంటే తెలుసా, జో బైడెన్ అని చెప్పేసి ఈ ట్రంప్ గారికి ముందు యుఎస్ఏ ప్రెసిడెంట్. ఇది రష్యా వాళ్ళు సహాయం తీసుకుని ఈ సునీత విలియమ్స్ని అక్కడి నుంచి కిందకి రప్పించేది. ఈడేంటి, రష్యా వాళ్ళకి అమెరికా వాళ్ళకి పడదు. నేను ఎందుకు రష్యా వాళ్ళు సహాయం తీసుకోవాలంటే ఈవిడ బ్లాక్ అయిపోయింది. ఈవిడలో ఒక అయినా సైంటిస్టులు అక్కడ బ్లాక్ అయిపోయారు. కనుక ఇది మన ట్రంప్ వచ్చిన తర్వాత వెంటనే ఇది ఇప్పుడు అక్కడ మన సైంటిస్టులు అక్కడ చచ్చిపోతూ ఉన్నారు అక్కడ అని చెప్పేసి వెంటనే రష్యా సహాయం తీసుకుని ఒక ఏదో సమ్ కాస్మోనట్ ఏదో ఉంది కదా, అప్పు చేసి వాళ్ళు రక్షించాడు ఆయన చేసిన పని. కనుక జస్ట్ ఆయన ఈ సునీత విలియమ్స్ గారు ఎందుకు చెప్తానంటే, ఆవిడ క్రిస్టియన్, అంటే ఆవిడ హిందూ అయినా సరే ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకుంది. కానీ ఆవిడ బైబిల్ని ఫాలో అవుతుంది కదా. ఆవిడ ఒక లెటర్లో ఒక ఆయన ఆవిడ రాశారు. ఆయన ప్రతిదినం కూడా అక్కడ ఉండి ఆవిడకి పని లేకుండా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఆ ప్రార్థనగా 9 నెలలు ప్రార్థన చేస్తే కానీ ఆవిడ కిందకి రాలేదు. ఇంకో ఎవరైతే అది విసుగగా నిత్యం మీరు ప్రార్థన చేయండి అంటే ఆవిడ విసుగకుండా అలాగా ప్రార్థన చేశారు. ఆవిడ సహాయం లేదట. కానీ చాలా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆక్సిజన్ తయారు చేసుకోవాలి, ఫుడ్ తయారు చేసుకోవాలి. తర్వాత అక్కడ ఆ అకామిడేషన్కి ఏ విధంగా ఉంటుందో అన్నది అది కూడా చాలా కష్టం. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు పూజ మన యేసుప్రభు మీద ఆవిడ ఆధారపడి ఉంటుంది కాబట్టి యేసుప్రభు ఆవిడ అర్పించడం ఎందుకు విసుగగా నిత్యము 9 నెలలు ప్రార్థన చేసింది. ఆవిడ పాయింట్ అక్కడికి రాసింది. కనుక మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు విసుగగా నిత్యము ప్రార్థన చేయాలి. మనం అందరికీ ఎలాగంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే రేపు పొద్దున కొంచెం బాగు చేయదు అలా అనుకుంటాం. అది ఎలా కాదు, ఎందుకంటే ప్రతిసారి అలాగే అవ్వదు. దానికి మనం తప్పగా వేచి ఉండాలి. సాధారణంగా కొన్ని చర్చస్లోను ప్రార్థన అయిపోయాలంటే మన అన్నీ దులుపుని వెళ్ళిపోతాం. అలా కాదు, మనం ప్రార్థన అయిన తర్వాత వేచి ఉండాలి. అట్లీస్ట్ 1 minute 2 minutes అలాగా
అలా కళ్ళు మూసుకుని మనం ఏం ప్రార్థన చేసాం, మన ఈ భాస్కర్ ఏం ప్రార్థన చేశారు, ముగింపులు ఏం ప్రార్థన చేశారు. కనుక ఒక 2 నిమిషాలు 1 నిమిషం కానీ అలాగా కనిపెట్టుట అది చాలా ముఖ్యం. మనకి ఎలాగైతే మనకి ఈ పులిపీట్ దగ్గర ప్రార్థన అన్నది ఒకటి వచ్చింది, అది మన బాప్టిస్టులో కుదరదు, కానీ అలా చేయడంలో తప్పే లేదు. ఇప్పుడు లూథరన్ చర్చిలో అలా చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ హైదరాబాద్ అగ్నికల్ లూథరన్ చర్చ్ పెద్ద చర్చ్ అది, అక్కడికి వెళ్ళి ఈ వరుసగా ఉండేలాగా ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఇలా ఉండదు, చక్కగా ఒక మ్యాట్ వేశారు, అది ఆ మ్యాట్ మీద మోకాళ్ళు వేసి అందరూ కూడా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఆడ మగ అందరూ కూడా ప్రార్థన చేసుకుని అప్పుడు బయటికి వెళ్తారు. అంటే మనం ఇంట్లో మనం ప్రార్థన చేసి చచ్చిపోస్తాం, అలాగే ఇక్కడ పులిపిట్ దగ్గర కూడా మనం ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. అంటే ఇది మన బాప్టిస్ట్కి కొద్దిగా వ్యతిరేకమైనా సరే అలా చేతిలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ లోకంలో సాతాను ఎవరు మింగుదని గర్జించి సింహం వలె అది పాల్చుకుంటుంది. ఆ సాతాను ప్రభావాలు మనం పడకుండా ఉంటాయి. ఇదన్నీ కూడా మనల్ని చక్కగా దేవుడికి కాస్తూ ఉంటాడు. అయితే ఈ ఆజ్ఞ ఏమిటి? ఇందాక ఈ ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన కొన్ని ప్రేమ అని ఏం చెప్పాను? ఆయన ఆజ్ఞను ఇంతకే హృదయం ఎక్కుంటుంది, తర్వాత ఆత్మ ఎక్కుంటుంది, మనసు ఎక్కుంటుంది. ఇది ఎవరైనా గ్రహించారు? ఇప్పుడు అడిగారు ఏమా హృదయం ఎక్కుంటుంది అంటే అది హార్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పెట్టారు. హార్ట్ అనేది ఎక్కుంటుంది అంటాం. రెండోది ఆత్మ. ఆత్మ ఎక్కుంటుంది. హృదయాన్ని ఎవరైనా చూసారా? ఆత్మని ఎవరైనా చూసారా? అలాగే మనసుని ఎవరైనా చూసారా? ఏ విధంగా మనం అలాగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో చూస్తాం. వీటన్నిటి కూడా యాబ్స్ట్రాక్ట్ ఐటమ్స్ అంటారు. అంటే ఊహించుకోవాలి, వీటిని ఊహించుకోవాలి. ఈ మనస్సు అన్న పూర్ణ మనసు అంటే అది మైండ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఏమంటే విత్ హోల్ మైండెడ్. కనుక ఈ ఆ మైండ్ అన్నది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి అందరికి తెలుసు. అంటే సో మెదడులో ఉంటుంది, కానీ తీరా మెదడు కొడితే అది కనపడుతుంది మనకి. మీరు ఎప్పుడైనా ఈ హాస్పిటల్లో చూసారా? ఈ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు స్కవ తీసేస్తారు పైకి, అది తీసేస్తే మనం ఆ మెదడును చూడవచ్చు. తర్వాత ఆ గుండె అది కూడా తీసేస్తాం, తర్వాత ఖాళీ అది కూడా తీసేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ సైడ్ వాళ్ళు ఇక్కడ మనం గుండె ఇలా ఈ కాలేయము ఈ సామాన్లు తినరు. ఎందుకంటే మనము తిన్న దాంట్లో మనం సారా తాగినప్పుడు ఆ సారా వెళ్ళి ఆ గుండెలో స్టోర్ అవుతాడు, అలా కాలేయంలో స్టోర్ అవుతాడు. మనము సారా తాగేమో లేదన్నదే అదే అది గుండెలో. అదే మాకు ఏం చేశారు, మన ఆ పగడలో ప్రవీణ్ గారు చనిపోతే నోట్లో పోసారండి సారా. ప్రాణి కానీ అది గుండెలోకి వెళ్తుంది కదా, తాగితే వెళ్తుంది. కనుక హైదరాబాద్ సైడ్ ఎవరు కూడా ఈ సామాన్లు తినరు. ఏది గుండె ముక్కలు ఆర్గాన్స్ వాళ్ళు ఏం తినరు. ఎందుకంటే మన ఈ తిన్న వేస్ట్ అంతా కదా అందులో స్టోర్ అవుతుంది. కానీ మన ఆంధ్రాలో అదే అక్కడ మనకి కిలో 800 అయితే మటనం, అక్కడ కిలో 600. ఏది గుండెకాయ ఇవన్నీ సామాన్లు అక్కడ హైదరాబాద్ ఎవరు తినరు. అయితే ఇంతకీ ఏంటంటే ఈ మనసు అన్నది మైండ్. కనుక మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడ మొదలవుతే మైండ్లో మొదలవుతాయి. కనుక పూర్ణ మనసుతోటి ఇక నువ్వు వేరే ఆలోచన లేక వీటి ఓన్లీ సింగిల్ ఆలోచన, అంటే ఒకే ఒక ఆలోచనతోటి నువ్వు దేవుణ్ణి ఇలా ప్రేమించాలి. ఒకే ఆలోచన, వేరు వేరు ఆలోచన లేకుండా ఇది అవుతుందా లేదా, దీన్ని అలా చేయవచ్చునా లేదా అని సెకండ్ థాట్ అనుకోవడం. ఒకే ఆలోచనతోటి దేవుడిని మనం ప్రేమించాలి. రెండోది ఆత్మ, పూర్ణాత్మ. పూర్ణాత్మ ఏంటి? ఆత్మ అంటే ఇంగ్లీష్లో ఏం చేయాలంటే యాక్చువల్గా స్పిరిట్ అన్నమాట ఉపయోగించాలి, కానీ వాళ్ళు సోల్ అన్నమాట ఇంగ్లీష్లో ఉపయోగించారు. మానవుని శరీరంలో నెంబర్ 1 బాడీ, నెంబర్ 2 సోల్ అంటే ప్రాణం, నెంబర్ 3 ఆత్మ. ఈ 3 ఉంటాయి. ఆడైనా మగైనా చిన్నోడైనా పెద్దోడైనా బాడీ సోల్ స్పిరిట్ ఈ 3 ఉంటాయి. కానీ ఆత్మ అంటే వాళ్ళు స్పిరిట్కి అక్కడ సోల్ అని ఉపయోగించారు. ఆ సోల్ ఉపయోగించిన అర్థం ఏంటంటే నువ్వు సోల్ అంటే ప్రాణం,
అంటే నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలంటే నువ్వు చచ్చే వరకు నీ పూర్ణ ఆత్మతో, అంటే నువ్వు నీ పూర్ణ ఈ రక్తం ఇప్పుడు మనకి మన ఈ జన్మ ప్రాణం రక్తంలో ఉండదు. ఇప్పుడు మన యేసుప్రభు వారిని ఎలా చనిపోయారు అనుకున్నారు? ఇలా పక్కలో పడితే రక్తం నీరు కాదు. కనుక నీ రక్తం నీరైపోయేవాడు, నీలో ప్రాణం అంతా కూడా నువ్వు ఒక దేవుణ్ణి ప్రేమించాలి. అది అక్కడ నీ పూర్ణాత్మతో అంటే నేను ఇప్పుడు పూర్ణ మనసు, ఇప్పుడు పూర్ణ హృదయం. హృదయం అన్నది ఇప్పుడు చాలా టిపికల్. ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క స్పీకర్ అని ఒక విధంగా చెప్తారు. చాలా కష్టం హృదయం గురించి చెప్పాలంటే. అయితే ఎందుకని ఈ హృదయం గురించి చెప్పాలంటే మత్తయి సువార్త 12:34 గురించి ఉంటే ఈ హృదయానికి నోరుకి చిన్న కనెక్షన్ ఉంటుందంట. మత్తయి సువార్త 12:34 ఏముందంటే మీరు చెడ్డవారండి, తర్వాత హృదయమందు నిండి ఉన్నదానిని బట్టి నోరు మాట్లాడాలి. హృదయానికి నోరుకి కనెక్షన్ ఉంది, హృదయానికి నోరుకి కనెక్షన్ ఉంది. కనుక మీ హృదయము పూర్ణ హృదయం ఉందంటే అది మీ నోట్లోకి వస్తుందంట మాటలు. తర్వాత రెండోది సామెతలు 16:23 చూడండి. ఇందులో కూడా ఈ హృదయానికి నోటికి వచ్చిన కనెక్షన్ చెప్తున్నారు. సామెతలు 16:23 జ్ఞానుడి హృదయము వారి నోటికి తెలివి కలిగించాను. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నట్టే హృదయానికి నోటికి కనెక్షన్ ఉందని. మూడవదిగా మరి రోమ పత్రిక 10:9 కూడా మీరు మనం చూసినట్లయితే రోమ పత్రిక 10:9 అది ఏమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయం అని విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. కనుక ఈ హృదయానికి నోటికి కనెక్షన్ ఉంది. మూడోది తర్వాత ద్వితీయోపదేశకాండం 30:14 ఇందులో కూడా చూస్తే మనకి ఈ హృదయానికి నోటికి ఏ విధంగా కనెక్షన్ ఉంటుంది. ఏది ద్వితీయోపదేశకాండము 30:14 అమ్మా నీవు దాన్ని అనుగ్రహించుటకు నా మాట హృదయంగా నీ నోట ఉన్నది. అది నాకు అనుకోవట్లేదు అవసరం. నీ హృదయంగా నీ నోట అంటే హృదయానికి నోరికి కనెక్షన్ ఉంటుంది. ఈ మాట తెలియదేకని చెప్పేసి బైబిల్ వాక్యాలను చూపించారు. కనుక మీ పూర్ణ హృదయంతో అంటే అసలు హృదయం ఎలాంటిది? ఘోరమైన వ్యాధి కలది. అందులో ఈ మార్క్స్ తర్వాత 7:20 చూడండి. హృదయం అన్నది ఎంత పనికి మేదో ఎంత చెడ్డ ఆలోచనలు ఉంటాయో ఆ కథలు మనకి ఇది రాయబడింది. ఘోరమైన వ్యాధి. ఈ మార్క్స్ తర్వాత 7:21 లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, కృత్యములను, కామకారములను, మత్సరమును, దేవదోషములు, అహంభావమును ఇన్ని హృదయంలో బయలుదేరుతాయి. కనుక ఇవన్నీ తీసివేసేసి నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమించాలి. అంటే ఆయన ఆజ్ఞలు కైవాలి. పూర్ణ హృదయం అంటే అది. అంటే నోటికి మనం ఈ తాళం వేసుకోవాలి. నోటితో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అన్న విషయం చెప్పాలి. నీ హృదయంతో నీ పూర్ణ హృదయంతో యెహోవాను ప్రేమించడం అంటే నీ నోటికి తాళం వేసుకుని ఈ మత్సరం ఈ మార్కు 7:20 చెప్పినన్నీ కూడా దూరంగా పెట్టేసి మనం దేవుని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞను గైకొనాలి. అంటే మనకి ఆజ్ఞలు గైకోవడం అంటే మళ్ళీ అక్కడ పగుది. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మొత్తం 10 ఆజ్ఞలు ఇచ్చాను విషయం. కానీ దేవుడు ఏం చేసేదని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాల దానిలో కొట్టుపడేది. ఎప్పుడైతే నా సహోదరుని కానీ నా పక్కవాడిని నేను ప్రేమిస్తున్నానో
ఇక నేను అలా చేయను, దొంగతనం చేయను, ఏమి చేయను. కనుక మరి ఈ విధంగా మరి మనం దేవుడిని ప్రేమించాం. ఇది మంగళవారం రోజున జరిగినటువంటి ఆఖరిగా యేసు ఎవరని చెప్పేసి యేసు ప్రభు గారు వాళ్ళని ప్రశ్నిస్తారు. ఇస్తేనా దావీదు కుమారుడు అని చెప్పి అయితే దానికి ఆయన చాలా దాన్ని కామెంట్ చేశారు యేసు ప్రభు గారు. కానీ దావీదు కుమారుడు చెప్పేసి అందరూ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే దావీదు వంశంలో యేసు ప్రభు గారు పుట్టారు కాబట్టి. కనుక ఇది అందరూ కూడా మనం గ్రహించవలసిన విషయం. అయితే మరి ఈ రెండో రాకడ ఎవరు ఊహించిన సమయంలో వచ్చింది. ఎవరు ఊహించిన సమయంలో అది ఎప్పుడు వస్తుందో తండ్రికి తప్పితే, యెహోవా దేవుని తప్పితే యేసుక్రీస్తు వారు కూడా తెలియదు, మిగతా ఎవరు కూడా తెలియదు. కనుక ఆ రెండో రాకడ మనం ఈ యొక్క నెట్ సీజన్లో ఈ రోజైనా సరే ఈ రోజు నుంచి మన యొక్క రాలిపోయిన ఆకులు పూర్తిగా రాచేసి మనం అందరం కూడా చక్కగా మరి ఆ రెండో రాకడలో మనం బ్రతుకున్నట్లయితే ఆయన సజీవులుగా ఆయన ఎదుర్కొంటాం. చనిపోయినట్లయితే ఆయన సమాధిలోకి ఫస్ట్ మనం లేకపోతాం.